ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన 100 రోజుల కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను ఈడీ అసెట్ మేనేజర్ హేమంత్ రాములు ముల్కా, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అభినందించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ నగర్ కుట్టు శిక్షణా కేంద్రంలో 100 మంది మహిళలకు వారి చేతుల మీదుగా కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు, కిట్లు ప్రధానోత్సవం నిర్వహించారు. ఈడీ హేమంత్ మాట్లాడుతూ ఓఎన్జీసీ ప్రభుత్వ రంగ సంస్థ అని, అది ఎక్కడ కార్యకలాపాలు నిర్వహించినా ఆయా ప్రాంత ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం వహిస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చొరవతో 100 మంది మహిళల కుటుంబాలు ఆర్థికంగా వారి కాళ్లపై వాళ్ళు నిలబడేలా కుట్టు శిక్షణ ఇచ్చే కార్యక్రమం సిఎస్ఆర్ నిధుల ద్వారా నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా మహిళల ఆర్థిక ప్రగతికి, సాధికారతకు ఓఎన్జీసీ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఓఎన్జీసీ లాంటి సంస్థలు సామాజిక బాధ్యతతో ఇచ్చే నిధులను సరైన విధంగా ఖర్చు చేసి పేద, మధ్యతరగతి మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో చిరు సత్కారం చేసి జ్ఞాపికలు ప్రదానం చేశారు. కూటమి నాయకులు దొండపాటి సత్యంబాబు, కాశీ నవీన్, మజ్జి రాంబాబు, వర్రె శ్రీనివాస్, ఉప్పులూరి జానకిరామయ్య, కోసూరి చెండిప్రియ, కప్పల వెలుగు కుమారి, ద్వారా పార్వతీ సుందరి, తురకల నిర్మల, బోను ఈశ్వరి, మీసాల నాగమణి, నక్కాదేవి వరప్రసాద్, దాస్యం ప్రసాద్, బుడ్డిగ రవి, కిలపర్తి శ్రీను, బొర్రా చిన్ని, సాపల చిన్నరాజు, రుంకాని విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈరోజు కుటుంబ పోషణలో కానీ, కుటుంబ మంచి చెడలలో కానీ మగవారితో పాటు ఆడవారు కూడా సరిసమానంగా పంచుకోవాలని, ఇలాంటి ఒక కార్యక్రమం ద్వారా మీరు ఆర్థికంగా స్థిరపడాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్నది మా తాలూకు ఆలోచన. ఆ ఆలోచనని మీరు అందరూ కూడా గౌరవించి చాలా చక్కగా నేర్చుకున్నారు. ఈరోజు మీ అందరికీ కొత్త మెషిన్లు ఇస్తా ఉన్నారు. చక్కగా దాన్ని సద్వినియోగపరచుకోండి. ఆ మెషిన్ ఉన్న రోజులు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇద్దరిని, ఒకటి ఓఎన్జీసీ వారిని, మరొకటి తెలుగుదేశం పార్టీని గుర్తు పెట్టుకోవాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం. ఇది తెలుగుదేశం పార్టీ గొప్ప వ్యవస్థ. ఇలాంటి అనేకమైన మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉంది. దాంట్లో శాసనసభ్యుడిగా నేను చేసే అవకాశం మీరు నాకు ఇచ్చారు, నేను మీకు చేస్తున్నా. అలాగే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జోబీలు నింపుకున్నారు, వాళ్ళ కార్యక్రమాలు చేశారు, కానీ ఇలాంటి ఉపయోగపడే కార్యక్రమాలు ఏనాడు చేయలేదు. ఇది చేయడమే కాదు, భవిష్యత్తులో మరొక యూనిట్ కూడా తప్పకుండా మొదలు పెట్టే కార్యక్రమం కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. So every effort we make helps in building up India with your help. So as part of that activity, we also have a social responsibility towards the people where we work with you people. Because without your cooperation, this oil and gas exploration, extraction and these kind of activities cannot take place. And I will say I am an employee of ONGC, which is owned by people. It is not a private company. It is a government company, public sector undertaking. It belongs to you and me. So every effort we make. ONGC వారి సహకారంతో మా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలైనటువంటి నా ఆధ్వర్యంలో మరి ఈరోజు కుట్టు శిక్షణా కేంద్రం ఇక్కడ జనవరి 6వ తారీఖున స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే 100 మంది మహిళలకి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇక్కడ పేద మహిళలు ఉన్నారు, వాళ్ళకి మీరు ఫండ్ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని మరి గౌరవ శాసనసభ్యులు మరి ఓఎన్జీసీ వారిని కోరగా ఆ 100 మందికి కూడా కుట్టు మిషన్లు ఇచ్చి విద్య నేర్పించి వారిలో ఉన్న టాలెంట్ని బయటకు తీసి మరి వాళ్ళకి ఉపాధి కల్పించిన మరి ఓఎన్జీసీ వారికి, మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు మా ఆర్గనైజేషన్ ద్వారా తెలుపుకుంటూ, ఈ యొక్క శిక్షణ అనేది గతంలో కొత్త బట్టలు ఉంటే పండగ వస్తే కొనుక్కునేవారు, కానీ ప్రతినిత్యం ఏ కొత్తది దిగినా మహిళలు మరి కొనుక్కోవడం జరుగుతుంది. ఇది ఆర్థిక పరిస్థితి పురస్కరించుకునేలాగా తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదన కేవలం ఒక్క కుట్టు శిక్షణే జరుపుతుంది. ఆ కుట్టు శిక్షణ ద్వారానే ఎక్కువ సంపాదిస్తారు. ఈరోజు చీర ఖర్చు ఎంత ఉందో జాకెట్ ఖర్చు కూడా అంతే ఉంది. 500 నుంచి 15,000 వరకు కూడా జాకెట్ కుట్టుకూలు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వారికి ఈరోజు మనం చేయూతనిచ్చినట్లయితే ఒక 15,000 రూపాయలు విలువ చేసే మిషను మరియు 30, 40, 50 జీవితాంతం వాళ్ళు నేర్చుకున్న ఒక విద్యని ఈరోజు మా రాజమండ్రి శాసనసభ్యులు
ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరచాలి. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారాగా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ రిపేరింగ్స్ కానీ అనేక రకాలుగా చేస్తున్నారు అన్ని చోట్ల. కానీ మా రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అదే సిఎస్ఆర్ ఫండ్స్ తోటి అనేక కుటుంబాలు మరి సంపాదించుకోవడానికి విధంగా అనుగుణంగా ఏర్పడే విధంగా మరి మహిళలకు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి 100 మందికి మరి కుట్టి మిషన్లు నేర్పించి ఈ రోజున మరి మనకి ఈడీ గారు అయినటువంటి ఓఎన్జీసీ ఈడీ గారు అయినటువంటి హేమంత్ రాముల్ ముల్క్ గారు మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడైతే ఉన్నారో వారి కాళ్ళ మీద వారే నిలబడే విధంగా మరి ఓఎన్జీసీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మహిళలకే ఉపయోగించాలని పట్టుబట్టి మా యువ నాయకుడు మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇంతమంది మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా తీర్చిదిద్దినటువంటి మా ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము.